హలో, నేను మీ డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. చాలామందికి మెనిస్కస్ టేర్ అయిందండి, మెనిస్కస్ టేర్ జరిగింది అటు అసలు మెనిస్కస్ అంటే ఏంటి, సో ఈ మెనిస్కస్ టేర్ యొక్క ఇంపార్టెన్స్, మెనిస్కస్ టేర్ అయితే ఏం చేయాలి అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయి. మెనిస్కస్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెనిస్కస్ అనేది మన నీ జాయింట్ అనేది ఫీమర్ బోన్ అంటే థై బోన్ కింద టీబియా అనేది లెగ్ బోన్ మధ్యలో ఫామ్ అయ్యే జాయింట్ అండి, నీ జాయింట్. సో ఈ రెండు బోన్స్ మధ్యలో స్పేస్ మెయింటైన్ చేయడానికి ఉండే మనకి ఫైబ్రస్ స్ట్రక్చర్ అంటే కొల్లాజన్తో తయారైన స్ట్రక్చర్సే మెనిస్కస్ అంటాం. మెనిస్కస్ అనేవి రెండు ఉంటాయండి, మీడియల్ మెనిస్కస్, లేటరల్ మెనిస్కస్. మనకి సింపుల్గా చెప్పాలంటే మెనిస్కస్ మనకి ఒక థిక్ రబ్బర్ బ్యాండ్స్ ఎలా అయితే ఉంటాయో, థిక్ రబ్బర్ బ్యాండ్స్, ఆ రబ్బర్ బ్యాండ్స్ తానే లోపల మనకి మెనిస్కస్ అనేవి ఆల్మోస్ట్ సి షేప్లో మీడియల్ సైడ్ ఒకటి అంటే నీకి లోపల సైడ్ ఒకటి, నీ బయట సైడ్ ఒకటి ఉంటాయండి. ఈ మెనిస్కస్ అనేది వెవాస్కులర్ స్ట్రక్చర్ అంటే వాటికి బ్లడ్ సప్లై ఉండదు. సో ఈ మెనిస్కస్ మన రెండు బోన్స్ మధ్యలో గ్యాప్ మెయింటైన్ చేయడానికి మీడియల్ మెనిస్కస్, లేటరల్ మెనిస్కస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మెనిస్కస్ ఉంది. సో మెనిస్కస్ ఫంక్షన్స్ ఏంటి? సో ఈ మెనిస్కస్ ఏం చేస్తుందంటే రెండు బోన్స్ ఒకదాన్ని ఒకటి టచ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుందండి. అలాగే మన నీ జాయింట్ మీద పడే స్ట్రెస్సెస్ అన్నీ కూడా ఆ బోన్స్ మీద ఏదైతే మనకి కార్టిలేజ్ ఉంటుందో వాటి మీద పడకుండా మెనిస్కస్ అనేది ఆ లోడ్ తీసుకుంటూ ఉంటుంది. అంటే లోడ్ బేరింగ్ స్ట్రక్చర్ అంటాం మెనిస్కస్ని. అలాగే లోడ్ షేరింగ్. ఒకవేళ మన నీ జాయింట్ లోపల మెనిస్కస్ లేకపోతే వెయిట్ ఏదైతే పడుతుందో అది టోటల్ నీ జాయింట్ మీద పడేలాగా రీడిస్ట్రిబ్యూట్ అవుతుందండి. సో అది అవ్వకపోవటం వల్ల ఎక్కడో ఒక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, చిన్న పాయింట్ మీద టోటల్ వెయిట్ పడి మన బోన్ మీద కార్టిలేజ్ ఏదైతే ఉందో అది పాడైపోవటం, బోన్ అరిగిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో లోడ్ బేరింగ్, లోడ్ షేరింగ్, అలాగే షాక్ అబ్జార్బర్ అండి. సో మనం ఏదైనా జంపింగ్ చేస్తున్నా కానీ, ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎక్కువగా దాని మీద ఎక్కువ ప్రెషర్ పడినప్పుడు మెనిస్కస్ ఏంటంటే అది కొంచెం ఎలాస్టిక్ స్ట్రక్చర్లో ఉంటుంది కాబట్టి అది మన వెయిట్ లోడ్ పడినప్పుడు అది కంప్రెస్ అవటం, మళ్ళీ దాని మీద నుంచి నార్మల్గా లోడ్ పడకుండా ఫ్రీ అయినప్పుడు అది మళ్ళీ ఎక్స్పాండ్ అవటం జరుగుతూ ఉంటుంది. సో ఒక షాక్ అబ్జార్బర్లా పనిచేస్తుంది, నీ జాయింట్లో బోన్స్ మీద ప్రెషర్ పడకుండా చూస్తుంది. వీటన్నిటితో పాటు స్టెబిలిటీ కూడా మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే మన బోన్ సర్ఫేస్ అనేవి రెండు టిబియా బోన్ సర్ఫేస్ అనేది చాలా ఫ్లాట్గా ఉంటుంది. సో ఆ ఫ్లాట్ సర్ఫేస్ మీద మెనిస్కస్ అనేది ఒక సి షేప్లో ఉండటం వల్ల అదేం చేస్తుందంటే ఒక చిన్న రోడ్లో ఎలా అయితే ఒక చిన్న గుంట ఎలా అయితే ఉంటుందో ఒక చిన్న పిట్ లాగా ఫామ్ చేసి మన పైన థైబోన్ ఏదైతే ఉందో అది టిబియా మీద స్టేబుల్గా ఉండేలాగా చూస్తుంది. సో 4 ఫంక్షన్స్ వచ్చి లోడ్ బేరింగ్ ఒకటి, లోడ్ షేరింగ్ అండ్ షాక్ అబ్జార్బర్ అండ్ స్టెబిలిటీ. సో ఈ 4 ఫంక్షన్స్ మెనిస్కస్ అనేది చేస్తూ ఉంటాయి. మెనిస్కస్ చాలామందిలో మెనిస్కస్కి ఇంజురీ జరగటం, మెనిస్కస్ టేర్స్ జరగటం చూస్తాం. సో మెనిస్కస్ టేర్ జరగటానికి కారణం వచ్చి 2 టైప్స్ అండి. ఒకటి ట్రామాటిక్ అంటే ఏదన్నా మనకి కింద పడినప్పుడు కానీ, ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు దెబ్బలు తగలటం కానీ అలాంటివి జరిగినప్పుడు మెనిస్కస్ ఇంజూర్ అవుతూ ఉంటుంది. సెకండ్ థింగ్ మోస్ట్ కామన్గా చూసేది డీజనరేటివ్ అండి. డీజనరేటివ్ అంటే బై ఏజ్ పెరిగే కొద్దీ లోపల మెనిస్కస్ ఏదైతే కొల్లాజన్ స్ట్రక్చర్ అంటే ప్రోటీన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది నెమ్మదిగా బై ఏజ్ పెరిగే కొద్దీ దాని మీద ప్రెషర్ పడి నెమ్మదిగా పాడైపోతూ ఉంటుందండి. స్ట్రక్చర్ పాడైపోయి ఆటోమేటిక్గా మెనిస్కస్ టేర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి.